పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 14వ తారీఖు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనం వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలయన ఆ పట్టణ వాసులలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో బెసైదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులెప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేవారే. కానీ నేను మీతో చెప్పునదేమనగా, తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండును. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమునకు ఎత్తపడవలెనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమ పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేడిదే. తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.